వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు కాకినాడ సిటీలో కొండబాబు గారు మినీ మహానాడు నిర్వహించడం జరిగింది. అలాగే నిన్న జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారు నిర్వహించడం జరిగింది. రేపు పత్తిపాడులో సత్యప్రభ గారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే వరమ గారు తుని కూడా ఎల్లుండి 20వ తారీఖుని డేట్లు ఇవ్వడం జరిగింది. రూరల్ కూడా రేపే నిర్వహిస్తారు. అలాగే 22వ తారీఖుని జిల్లా మినీ మహానాడు పెట్టడం జరిగింది. అసలు ముఖ్య ఉద్దేశం మహానాడు అంటే ప్రజా సమస్యల మీద ఒక తీర్మానాలు చేసుకుని పార్టీ బలోపేతం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అనే తీర్మాన రూపంలోని రూపొందించుకుని దాన్ని రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మహానాడు అన్నది ఉపయోగపడుతుంది, వేదికగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ మహానాడు అన్నది మా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఒక పండగగా ఉండాలి, కార్యకర్తలు అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళకు ఒక 3 రోజులు పండగగా చెయ్యాలి అని మొదలుపెట్టింది. ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ మహానాడు అన్నది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ అందరూ కూడా 22వ తారీఖున జరిగే జిల్లా మహానాడుకి అందరూ కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ సిటీలో మినీ మహానాడు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా సరే మహానాడులు జరుపుతూ ఉంటుంది. ఈ మహానాడులో ఈరోజు కాకినాడ సిటీ జరుపుకున్నాం. ప్రతి నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు కూడా జరుగుతాయి. నియోజకవర్గం జరిగిన తర్వాత మళ్ళీ జిల్లా మహానాడులు పెడతారు. ఈరోజు కాకినాడ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ మహానాడుకు రావడం, ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలు, ఎస్సీలు, మైనార్టీస్, వ్యాపారస్తులు, మహిళలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పుకుని ఒక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాలన్నీ కూడా జిల్లా తీర్మానాలకు ఇస్తాం, జిల్లా పార్టీకి, అక్కడి నుంచి రాష్ట్ర పార్టీకి పంపించి ఈ తీర్మానాల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ఇది ఒక పెద్ద వేదిక. అంటే నేను చెప్తున్నాను, అధికారం ఉన్నా లేకపోయినా సరే పార్టీ సిద్ధాంతాలు పాటించి పార్టీ ఏదో ఉందో అది తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్తానండి ఈ రోజున. ఎందుకంటే కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే పార్టీ పెట్టక ముందు మాట చెప్తారు, అధికారం ఉంటే ఒకలా చేస్తారు, అధికారం లేకపోతే ఒకలా మానేస్తూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మహానాడు జరుపుకుంటూ ప్రజా సమస్యలకు ఒక వేదిక ఇది. ఈరోజు ఈ వేదిక ద్వారా పరిపాలన చేయడానికి కూడా గొప్ప సలహాలు కూడా ఇస్తుంది ఈ వేదిక. ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ రోజున చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలపైన, ఇబ్బందులపైన, ప్రజల పడి ఇబ్బందులన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని ముందుకెళ్తుంది. ఈ రోజున ఇవన్నీ చేస్తున్న తరుణంలోనే ఏదోదో మాట్లాడుతున్నారు ప్రతిపక్షం. నేనేమంటానంటే, మీకు ఈరోజు కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. అధికారంలోకి వచ్చాక సంవత్సరం పూర్తవలేదు, అనేక హామీలు నెరవేర్చింది. మిగతా హామీలు కూడా రాబోయే సంవత్సరంలో నెరవేర్చి తీరుతుంది ఈ ప్రభుత్వం. ఈరోజు సింపుల్గా చెప్తానండి, అన్ని పథకాలు మీరు అమలు చేశారు. మీరు లిక్కర్ ఉంది, లిక్కర్ మీరు ఆ రోజున ప్రభుత్వం అమ్మవలసింది ప్రభుత్వం అమ్మకుండా ప్రైవేట్ వ్యక్తులతో అమ్మించి 3,500 రూపాయలు స్కామ్ చేశారు మీరు. ఎంతండి? 3,500 కోట్లు స్కామ్ చేశారు మీరు. లిక్కర్ ప్రభుత్వం అమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మా ఏజెంట్లు పెట్టి వాళ్ళే షాపులు పెట్టేసి వాళ్ళే అమ్ముకున్నారు. లిక్కర్ అంతా కూడా వాళ్ళే సొంతంగా తయారు చేసిన మందు లిక్కర్ వాళ్ళే అమ్ముకున్నారు. అమ్ముకోవడం కాకుండా ఈరోజు ఆ డబ్బంతా కూడా అవినీతికి ఏ విధంగా పాల్పడ్డారన్నది ఆ రోజు చెప్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడేవారు. మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు చెప్పాం మేము, అవినీతి జరుగుతుంది, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి, ఈ లిక్కర్ స్కామ్ జరుగుతుందని చెప్తే మా మీద కేసులు పెట్టారు, అన్నీ పెట్టారు. ఈరోజు వెరిఫికేషన్ చేస్తున్నారు. దాని మీద వెరిఫికేషన్ చేస్తే దొంగలందరూ దొరుకుతున్నారు. ఈ రోజున దొంగలందరూ దొరుకుతున్నారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడైనా గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఐఏఎస్లు బలి అయిపోయారండి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐఏఎస్లు బలైపోతున్నారు. మా టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఐఏఎస్లకు గౌరవం దక్కేది, ప్రమోషన్ వచ్చేది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్లకి డిగ్రేడ్ అయిపోతున్నారు ఇలాంటి అవినీతిలో పాల్పడి. నేనేమంటానంటే 3,500 కోట్లు అవినీతి చేశారు మీరు ఆ రోజు. ఈరోజు బ్రాండ్ షాపులు మేము రన్ చేస్తున్నాం, ప్రభుత్వం రన్ చేస్తుందండి. ఈ రోజున ఓ మాటలో చెప్పాలంటే విషయం చెప్తాను మీకు. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది మీరు వీడియోలు కూడా తీశారు, మందు సీపీలెక్కన అమ్మేస్తున్నారని బాబు అని ఏడ్చేసేవారు తాగిన వాళ్ళు. చాలామంది ఎక్కువ రేటు అమ్మేస్తున్నారు బాబు అని ఏడ్చేసేవారు. చాలామంది ఎదురు అడిగితే గుండు గీయించారు, కేసులు పెట్టారు. ఏంటి లిక్కర్ తాగే ఉంది. ఆ రోజు ప్రజలు లిక్కర్ తాగే వాళ్ళందరూ ఏడ్చేవారండి, గోల పెట్టేవారు. వ్యాపారస్తులు ప్రభుత్వం కాబట్టి సంతోషంగా ఉంది ఆ రోజున. చూడండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు తాగే వాళ్ళందరూ ఏడ్చేవారు, గోల పెట్టేవారు. ఆ రోజు ప్రభుత్వం సంతోషంగా ఉంది, అమ్ముకునే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం చెప్తానండి నేను, ఈరోజు చెప్తాను, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అండి మందు తాగే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారండి, ఆనందంగా వదిలేస్తున్నారు. ఎందుకంటే మంచి లెక్కర దొరుకుతుంది, నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుంది, రేట్లు బాగున్నాయి అని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజంగా షాపులు తీసుకున్న వాళ్ళు ఏడుతున్నారు. వీళ్ళేమో సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారు? అక్రమంగా చేయడానికి లేదు. ఇప్పుడు అలాగే అక్రమంగా జరిగిపోద్దేమో తీసేసుకున్నారు వీళ్ళు. కానీ అక్రమంగా జరగకుండా ఈరోజు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది, స్ట్రిక్ట్గా ఉంది ప్రభుత్వం. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే అమ్ముకున్నాడు షాపులు పెట్టి ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తుంది. ఆ స్ట్రిక్ట్గా అమలు చేయడం వల్ల ప్రజలందరూ తాగి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళేమో ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాగి వాళ్ళందరూ ఏడ్చేవారు, షాపులు పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది తేడా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.